హాయ్ గైస్ ఈరోజైతే ఇలాంటి టెక్స్ట్ కానీ టెక్స్ట్ లోగో కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలని అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఇప్పుడు చూస్తున్నట్టయితే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసాక నాకు కంటెంట్ కానీ నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ వదిలేసేయండి. సో అలాగే అంతకంటే ముందు ఏంటంటే వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా మీ దగ్గర ఇంకా పిక్సెల్ యాప్ లేదంటే వెంటనే ఫటాఫట్ వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకొని వచ్చేసేయండి. ఇంకా సోది లేకుండా ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందామా. ముందుగా మీరైతే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓపెన్ చేసుకున్నాక పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసాకైతే అక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ కస్టమ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ ప్రొఫైల్ పిక్చర్ స్క్వేర్ అని ఉంది కదా, అదే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రొఫైల్ కోసం తీసుకున్నాం కదా, సో అందుకని ఆ సైజ్ అయితే తీసుకోండి. తీసుకున్నాకైతే ఇక్కడ కింద ఫస్ట్లో ఏ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాని అయితే రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి అయితే నేనైతే ఒక లెటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఎస్ అని. ఎందుకంటే నేను లోగో కోసం అయితే తీసుకుంటున్నాను. సో తీసుకున్నాకైతే కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే అక్కడ టీ సైజ్ అనే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సినంత సైజ్ అయితే పెంచుకోండి. పెంచుకున్నాక దాని పక్కకే రిలేటివ్ పొజిషన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 3 ఉన్నాయి కదా, దాంట్లో మధ్యలో అయితే సెలెక్ట్ చేసుకోండి. అది చేసుకుంటే ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న లెటర్ అయితే ఎగ్జాక్ట్లీ మధ్యలో అయితే వస్తుంది అనమాట. తర్వాత అయితే కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే ఏబీ ఫంట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మై ఫండ్స్లో అయితే నేనైతే ఒక ఫంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను గైస్. మీకు కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా కానీ సింపుల్గా దొరికిపోతుంది అనమాట. కాబట్టి ముందు మీరైతే గూగుల్లో వెళ్ళి ఫంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే కొంచెం బ్యాక్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ ఒకటైతే ఉంది గైస్, అదే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్లో అయితే ట్రాన్స్పరెంట్ కలర్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే లైక్ ఏం కలర్ కనిపించకుండా. తర్వాత అయితే ఇంకొంచెం ముందర స్క్రోల్ చేస్తే మనకైతే స్ట్రోక్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ స్ట్రోక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాకైతే కొంచెం పైకి స్క్రోల్ చేసి నేనైతే దీనికి వైట్ కలర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వైట్ అయితే తీసుకోండి. తర్వాత దీనికి స్ట్రోక్ విడ్త్ వచ్చేసి అయితే ఒక 9-10 అలా అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే పెట్టేసుకోండి. సో ఓకే, నేనైతే ఒక 9 అయితే పెట్టేసుకుంటున్నాను గైస్. ఇంకా దీని అయితే ఇంకా ఓకే అనుకున్నాక టిక్ అయితే చేసుకోండి. తర్వాత అయితే పక్కన షాడో ఆప్షన్ ఉంది కదా, దాని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడైతే మీరు దానికి ఏ కలర్లో అయితే ఇవ్వాలనుకుంటున్నారో అదైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత దీని రేడియస్ వచ్చేసి అయితే ఒక 20-23 అలా అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే, 21 ఓకే గెస్ 21 ఓకే పర్ఫెక్ట్. తర్వాత ఇన్నర్ షాడో మీద అయితే క్లిక్ చేయండి, దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇందాక అక్కడ ఏ కలర్ అయితే పెట్టారో సేమ్ కలర్ బ్లూ కలర్ అయితే తీసుకోండి. తీసుకొని ఇక్కడ బ్లర్ రేడియస్ వచ్చేసి అయితే నేనైతే ఒక 10-15 మధ్యలో అట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే, చూసుకుంటున్నాను. ఓకే, 15 అయితే పర్ఫెక్ట్ గైస్, నాకైతే దీనికైతే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఓకే గైస్, మనకైతే ఇక నార్మల్గా వచ్చేసినట్టే. నెక్స్ట్ ఏం చేస్తారంటే కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో 4th ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్లో కలర్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇది బ్యాక్గ్రౌండ్కి అయితే కలర్ చేంజ్ చేయడానికి అనమాట. సో ఇక్కడ పైన కలర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి నేనైతే ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లాంటిది అయితే తీసుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి గైస్. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఓవర్గా పెడితే మన లోగో అనేది అంత అట్రాక్టివ్గా అనిపించదు అనమాట, అందుకని అయితే బ్లాక్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఛానల్ నేమ్ అయితే రాద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక లెటర్ తీసుకున్నాను కదా, ఎస్ అయితే దాని అయితే వేసాను కదా. ఇప్పుడైతే మన ఛానల్ నేమ్ అయితే రాద్దాం గైస్. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి అయితే స్నైపర్ కాబట్టి సో యాజ్ టీజ్గా అదైతే రాసిద్దాం. ఇంకా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకున్నాకైతే ఓకే అయితే నొక్కేసేయండి గైస్. ఓకే నొక్కేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి అయితే టీ సైజ్ మీద క్లిక్ చేసి దాని సైజ్ అయితే ఎంత కావాలో అంత అయితే పెంచుకోండి గైస్, మీరు రాసిన టెక్స్ట్ కదా. సో ఇంకా పెంచేసుకున్నాకైతే మీకు ఓకే అనిపిస్తే టిక్ చేసేసి కొంచెం పక్కకైతే స్క్రోల్ చేయండి గైస్. స్క్రోల్ చేస్తే అక్కడ ఫంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనికైతే ఇందాకట్లాగా అదే ఫంట్ యాడ్ చేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన ఫంట్ ఏదైనా సరే మంచిగా అట్రాక్టివ్గా ఉంటే అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాకైతే మీరు ఏం చేస్తారంటే ఇందాక చూపిస్తున్నట్టే రిలేటివ్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసి ఎగ్జాక్ట్లీ మధ్యలో అయితే పెట్టేసుకోండి, కొంచెం అటు ఇటు కాకుండా చూసి అయితే పెట్టేసుకోండి. ఓకే అనిపించినాక ఓకే గేస్ ఓకే అనిపించినాకైతే తర్వాత ఏం చేస్తారంటే దీనికైతే కలర్ అయితే యాడ్ చేద్దాం. కలర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి గేస్. క్లిక్ చేసి ఇక్కడ మీకైతే నేను ఇందాక పైన బ్లూ పెట్టాను కాబట్టి ఇది కూడా బ్లూ అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే షాడో అయితే యాడ్ చేసుకుందాం. స్ట్రోక్ అయితే ఏం వదిలేయండి, లైట్ వదిలేసేయండి దాన్ని. ఇంకా షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి, సేమ్ ఇందాకట్లాగే బ్లూ కలర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని టిక్ అయితే వేసేసుకోండి. అలాగే ఇక్కడ బ్లర్ రేడియస్ అయితే కొంచెం తగ్గించుకోండి, ఒక 3-4 అలాగైతే పెట్టేసుకోండి, మరి ఓవర్గా పెట్టకండి షాడో అయితే, ఎందుకంటే మళ్ళీ టెక్స్ట్ కొంచెం గలీజ్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే మనం దీనికైతే కొంచెం గ్లో అయితే యాడ్ చేద్దాం గైస్. దానికి ఏం చేయాలంటే ఒక పిఎన్జిని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, లైక్ ఇట్లా గ్లో పిఎన్జిని అయితే. నేనైతే ఒక బ్లూ కలర్ అయితే ఉంది, ఇది కూడా యాసిస్గా గూగుల్ అయితే దొరుకుతాయి గైస్.
గ్లో పీఎన్జీ అని కొడితే గూగుల్ అయితే సింపుల్గా దొరికేస్తాయి. ఏం లేదు గైస్, మీరు ఒక్కటి తీసుకున్నా సరే దానికి మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ చేసిన కొద్దీ అదైతే మారిపోతుంది. జస్ట్ ఒక్కటి ఉంటే చాలు ఆ గ్లో పీఎన్జీ. దీనైతే ఎగ్జాక్ట్లీ అయితే చూసి అయితే అడ్జస్ట్ చేసుకోండి గైస్, ఫస్ట్ ఉన్న లెటర్ మీద మరి ఓవర్గా పెట్టకుండా పర్ఫెక్ట్ అని అనిపించేంత వరకు అయితే సెట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ లేయర్ ఆప్షన్ అయితే ఉంది గైస్, దాని మీద క్లిక్ చేసి అక్కడ లాస్ట్లో డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి కొంచెం డ్రాగ్ చేస్తే కిందికి అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ టెక్స్ట్ కిందికి అయితే గ్లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అలా కాకుండా మీకు ఇక్కడ కింద వేరే ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా నెక్స్ట్ చెప్తానులేండి. తర్వాత వీటన్నిటికైతే లాక్ అయితే వేసేయండి గైస్, అవి ఇంకా కదలకుండా. తర్వాత ఆ గ్లో పీఎన్జీ ఏదైతే ఉందో దానికైతే ఇంకొక డూప్లికేట్ అయితే యాడ్ చేసుకోండి, ఒక కాపీ అయితే తీసుకోండి. తీసుకున్నాకైతే దీనికి కొంచెం సైజ్ అయితే తగ్గియండి గైస్. కింద ఇక్కడ మనం టెక్స్ట్ రాసాం కదా, అదే స్నైపర్ అని చెప్పి దాని కింద యాడ్ చేయడానికి అనమాట. సో దీన్ని అయితే కొంచెం తగ్గించి అయితే పెట్టాను గైస్, కొంచెం చిన్నగా పెట్టేసుకోండి, మరీ ఓవర్గా పెట్టకుండా. సో అట్లా మీకు పర్ఫెక్ట్ అనిపించేంత వరకు అయితే తగ్గించుకొని అలా అయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం టైం తీసుకున్నా సరే కానీ మంచిగా వచ్చే వరకు అయితే కాంప్రమైజ్ అయితే అవ్వకండి గైస్. ఓకే, ఇంకా అయిపోయినాకైతే దీనికి కూడా లాక్ అయితే వేసుకోండి, లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది లోగో కోసం కాబట్టి పైన ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ షేప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడైతే మీకు నచ్చిన విధంగా షేప్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. లైక్ సర్కిల్ కావాలంటే ఎలా కావాలంటే అలా, లోగో కోసం కదా అందుకనైతే. సో మనం అయితే చేసుకోవచ్చు గైస్, ఎలా అంటే ఇక్కడ మూలకు అక్కడ మూలకు లైక్ ఇట్లా అడ్జస్ట్ చేసి పెట్టేసుకొని అయితే ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇట్లా లోగోకి. బట్ ఇది చాలా రొటీన్ అయిపోయిందబ్బా, కాబట్టి మనం ఇంకొంచెం వేరేనా కొత్తగా డిఫరెంట్గా అయితే ట్రై చేద్దాం గైస్. మరీ డిఫరెంట్గా ఏం లేదు, ఇది కూడా ఆల్మోస్ట్ అందరు చూసినే ఉంటుంది. ఏం లేదు గైస్, దాని అయితే ఎగ్జాక్ట్లీ ఇట్లా స్ట్రైట్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అయితే కింద థర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి కొంచెం పక్కకైతే స్క్రోల్ చేయండి. అబ్బాయి అరిపోయిందబ్బా, మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేద్దామా అండి. ఓకే, థర్డ్ ఆప్షన్ ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ చేసి కొంచెం పక్కకైతే స్క్రోల్ చేయండి. మనకైతే అక్కడ 3D అయితే కనిపిస్తుంది, అగో 3D రొటేట్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, దాన్ని అయితే ఒక 42 అలా అయితే చేసుకోండి గైస్. అంటే మీకు కొంచెం క్రాస్గా వచ్చినట్టయితే ఒక 42. ఓకే గైస్, పర్ఫెక్ట్. ఇంకా నెక్స్ట్ కింద కనిపిస్తున్న వై యాక్సిస్ అదేమీ అక్కర్లేదు గైస్, అది మళ్ళీ ఓవర్గా రొటేట్ అయిపోతుంది, దాంతో మనకు అవసరం కూడా లేదు. ఎక్స్ యాక్సిస్ ఒకటి 42 పెట్టేసుకొని అయితే టిక్ అయితే వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు యాడ్ చేసుకునే షేప్ ఏదైతే ఉందో దానైతే ఎగ్జాక్ట్లీ మధ్యలో అయితే పెట్టేసాను గైస్. ఇందాక చెప్పినట్టు రిలేటివ్ పొజిషన్ మీద క్లిక్ చేసి ఫస్ట్లో మిడిల్ దాన్ని క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ పొజిషన్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే లేయర్ మీద క్లిక్ చేసి దానికైతే ఇంకొక కాపీ అయితే యాడ్ చేసుకోండి గైస్, డూప్లికేట్ అయితే. ఎందుకంటే ఇక్కడ కింద ఒకటి పెట్టడానికి అయితే దీని అయితే కొంచెం రొటేట్ అయితే వేసి పెట్టేసుకోండి. సో ఫస్ట్ దానికి ఆపోజిట్గా అయితే పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ అయితే మధ్యలో పెట్టేసుకోండి గైస్, రిలేటివ్ పొజిషన్ మీద యాసిస్ ప్రాసెస్ అదే. సో ఇంకా ఇక పైన కింద అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే సైడ్లకు కూడా యాడ్ చేద్దాం గైస్, లైక్ ఒక బాక్స్లోకి అయితే పెట్టేద్దాం. ముందు వీటికైతే లాక్ చేసి ఒక దాని నుంచి అయితే ఒకటి కాపీ అయితే తీసేసుకోండి. తీసేసుకున్నాకైతే దీని అయితే ఇక్కడ రొటేట్ అయితే చేయండి గైస్, లైక్ స్ట్రైట్ లైన్ లైక్ అయితే రొటేట్ చేసి దీనైతే ఎగ్జాక్ట్లీ అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి, మోల్లో కొంచెం గ్యాప్ ఉండేటైతే. సో అడ్జస్ట్ అయ్యాక మీకు చూపిస్తాను చూడండి, ఇలా గైస్ ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ అనిపించినాకైతే ఏం చేస్తారంటే దానికి ఇంకొక కాపీ అయితే యాడ్ చేసుకోండి. కాపీ యాడ్ చేసుకొని దాన్ని ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ రొటేట్ చేయండి గైస్, ఇంకా మారిపోతుంది కదా, డైరెక్షన్ మారిపోతుంది. సో దాన్ని కూడా ఇటు సైడ్ వచ్చేసి రొటేట్ చేసేసి అయితే సేమ్ ఇందాక ఎట్లయితే పెట్టారో దీన్ని కూడా యాజ్ టీజ్గా అట్లా అయితే సెట్ చేసుకోండి. ఇంకా అలా సెట్ చేసుకున్నాకైతే మన గ్లోయింగ్ టెక్స్ట్ లోగో అయితే రెడీ అయితే అయిపోయింది గైస్. సో నేనైతే ఓన్లీ ఇలా నార్మల్గానే చేశాను, ఇంకా దీంట్లో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఇంకా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఇంకా చేసుకోవచ్చు. సో ఓకే గైస్, ఇప్పటివరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదంతా అయిపోయింది అనుకున్నాక పైన 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి అక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అయితే ఉందిగా, దాని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ జేపీజీ తీసేసి పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మీకు దేంట్లో కావాలంటే అంతలో అయితే పెట్టేసుకోండి. నేనైతే అల్ట్రాలో పెట్టుకుంటున్నాను. ఇంకా అల్ట్రా కంటే మీరు నార్మల్గా చేసుకుంటానే ఇంకా బాగా అయితే అనిపిస్తుంది అనమాట ఫోటో అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి. సో ఇంకా ఇది గైస్ ఇవాళ వీడియో. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, బై బై, లవ్ యూ ఆల్.